ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన భద్రతా సిబ్బందిని భారీగా తగ్గించారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి భద్రత కోసం 980 మంది సిబ్బందిని వాడేవారు. కానీ తనకు ఆ స్థాయిలో భద్రత అవసరం లేదని, అవసరమైన మేర సిబ్బంది ఉంటే చాలని తన భద్రతా విధుల కోసం నియమించిన పోలీసులను వెనక్కి పంపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సీఎం సూచనలతో ఇప్పుడు ఆయన భద్రతకు కేవలం 121 మంది పోలీసు అధికారులను మాత్రమే వాడుతున్నారు. మావోయిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు Z+ కేటగిరీ రక్షణ ఉంటుంది. ఆయన విపక్షంలో ఉన్నప్పుడు కూడా NSG రక్షణ వలయం ఉండేది. దేశంలో అత్యంత ప్రముఖులకు మాత్రమే NSG రక్షణ ఉంటుంది. దేశంలో సీనియర్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం 2 దశాబ్దాల క్రితమే Z+ కేటగిరీ భద్రత కల్పించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మరే నేతకు Z+ కేటగిరీ సెక్యూరిటీ కల్పించడం లేదు. పదవిలో ఉన్నా లేకపోయినా చంద్రబాబుకు మాత్రమే Z+ కేటగిరీలో NSG సెక్యూరిటీ ఉంటుంది. ప్రస్తుతం సీఎం గా ఉన్న చంద్రబాబు కోరినంత మందిని సెక్యూరిటీగా పెట్టుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి అనవసర హంగామా వద్దనుకున్నారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఇవ్వాలని భావిస్తున్న ముఖ్యమంత్రి తన వద్ద నుంచే ప్రక్షాళన మొదలుపెట్టారు. తన భద్రతా సిబ్బంది సంఖ్యను భారీగా తగ్గించిన ముఖ్యమంత్రి కాన్వాయ్ లోని వాహనాలను కూడా అదే స్థాయిలో తగ్గించారు. గతంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం 17 వాహనాలు వినియోగిస్తే ఇప్పుడు వాటి సంఖ్యను 11కి పరిమితం చేశారు. దీనివల్ల సిబ్బంది తగ్గడమే కాకుండా ఇంధన ఖర్చులు కూడా ఆదా అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. అదే విధంగా తన పర్యటన సమయాల్లో ఎక్కువసేపు ట్రాఫిక్ నిలపడం కానీ, పరదాలు కట్టడం, బారికేడ్లు ఏర్పాటు చేయడం వద్దని చెబుతున్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఇటీవల పోలవరం పర్యటనలో అక్కడి పోలీసు యంత్రాంగం ఎక్కువగా మోహరించడాన్ని చూసి అధికారులకు క్లాస్ తీసుకున్నారని చెబుతున్నారు. తన కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఏవీ చెయ్యొద్దని చెప్పినా అధికారులు ఆ ఆదేశాలను పాటించకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఇలా తన సిబ్బంది నుంచి ప్రక్షాళన స్టార్ట్ చేయడంతో దట్ ఈస్ చంద్రబాబు అంటున్నారు జనాలు.